నమస్కారం D1 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు। 300 మంది పాస్టర్లకు నూతన వస్త్రాల పంపిణీ। తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు। యేసుక్రీస్తు ఎలా ప్రజలకై నిలబడ్డారో మేము కూడా అలానే నిలబడతాం। నాదెండ్ల మనోహర్। దుగ్గిరాల ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన నక్క ఆనందబాబు। ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఘాట్లో ఘన నివాళులు। అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తున్న భక్తులకు కేరళ గవర్నమెంట్ కరోనా సూచనలు। గుంటూరు జిల్లా తెనాలి కొత్తపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి వర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ క్రమంలో ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాస్టర్ మల్లవరపు విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన పాస్టర్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొనగా రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ప్రసంగించారు। అలాగే నియోజకవర్గంలోని సుమారు 300 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు కానుకగా అందించారు। ఈ కార్యక్రమంలో పాస్టర్లు కారుమూరి జక్రయ్య, జె ప్రభుదాస్, ఫాదర్ సెల్వ, సబ్నేని యజ్జేబు, పాల్రాజ్, బాబురావు, పౌలేస్, సుమన్, పార్టీ నేతలు తాడిబేన హరిప్రసాదరావు, కేసన కోటేశ్వరరావు, చిన్నకోటిరెడ్డి, శాఖమూరి చిన్ని, కంచెల ఏడుకొండలు, కౌన్సిలర్లు బోయిపాటి అరుణ, దేవినేని రమాదేవి, పరుచూరి రమ్య, కొండ రమాదేవి, జొన్నకోటి సుధా, కొమ్మూరి వెంకటేశ్వరరావు, శ్యామ్, నలుకుర్తి రమేష్, పినపాటి రవి, రాజేంద్ర ప్రసాద్, మొవ్వ డేవిడ్, పవన్ తదితరులు పాల్గొన్నారు। గుంటూరు జిల్లా తెనాలి చంద్రవూరు పార్క్ సమీపంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పలువురు పాస్టర్లతో కలిసి సతీ సమేతంగా జనసేన పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న దైవజనులు బిషప్ ప్రభుదాస్, బాబురావు, గాబ్రియల్, శామ్యూల్, స్టీఫెన్, ఎంపాలెం రాజు, ఎట్నెజర్, ఐజాక్, కరుణాకర్, గిదియోన్లు ప్రత్యేక ప్రార్థనలు జరిపి బైబిల్ సందేశాన్ని అందించారు। అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సర్వమత సమానత్వం జనసేన పార్టీ విధానమని, ప్రతి మానవుడి కోసం యేసుక్రీస్తు ఎలా నిలబడ్డారో అలాగే తాము కూడా అండగా నిలబడతామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ నాయకులు, క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు। అనంతరం జనసేన పార్టీ నాయకులు క్రైస్తవ విశ్వాసులకి సెమీ క్రిస్మస్ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు। గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దుగ్గిరాల్లో తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు నక్క ఆనందబాబు పాల్గొని సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేశారు। అనంతరం సోదర సోదరీమణులకు వారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు। బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలో ఎండిఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె 13వ రోజు చేరుకున్న సందర్భంగా మాజీ మంత్రి వర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు పాల్గొని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కి సంఘీభావం తెలియజేశారు। ఈ క్రమంలో సిఐటియు ఆధ్వర్యంలో కనీస వేతనాలు పెంపుదల చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని, తదితర సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరావధిక సమ్మెలు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనీసం చెమ్మగుట్టినట్టుగా లేదని వారు మండిపడ్డారు। అలాగే టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ సిబ్బందికి పెంచిన జీతాలు, కేంద్రాల నిర్వహణకు అందించిన నిధులు, సిబ్బందికి అందించిన సంక్షేమ పథకాలు తప్ప జగన్ రెడ్డి హయాంలో వారికి పైసా కూడా లబ్ధి అందలేదని, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు సహా రాష్ట్రంలో మహిళలందరూ జగన్ రెడ్డిని గద్దె దింపే వరకు మహాశక్తుల్లా మారబోతున్నారని మాజీ మంత్రి నక్క ఆనందబాబు హెచ్చరించారు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలో లేనప్పుడు చెప్పాడు మీకు ఆ మాట, చెప్పను మాట తప్పను మడవ తిప్పను అంటాడు। అసలు ఆ మడవలే లేవు తనకి చెప్పడానికి, ఏటి మీద నడుస్తున్నాడో తెలియదు కానీ మడవ అనేది లేదు। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పరిగమాలిన వాగ్దానాలు చేసి ఆటలు ఆడుతా ఉన్నాడు। ఖచ్చితంగా నా వరకు నేను మాత్రం చెప్పగలను, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఖచ్చితంగా మీ సమస్యల పట్ల, మీరు అడుగుతున్నటువంటి డిమాండ్ల పట్ల ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తాం। రాబోయే రోజుల్లో మేము అధికారంలో రావడం ఖాయం। మీ అందరి ఆశీస్సులతో ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఆల్రెడీ ఉన్న ఈ సమస్యలన్నీ కూడా ఆయన కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు మీ సంఘాలు। మీ కార్యక్రమాలు విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన 3 రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు ఇడుపులపాయ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుకొని ఇడుపులపాయ గెస్ట్ హౌస్ చేరుకున్నారు। ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఘాట్లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు। అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో ఎంపీ వై అవినాష్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలం సురేష్, ఎమ్మెల్యేలు పి రవీందర్ రెడ్డి,
కోరుమట్ల శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ అక్కేపాటి అమర్నాథ్ రెడ్డి, మేయర్ కె సురేష్ బాబు, స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేరళ రాష్ట్రం శ్రీ హరిహరసుతుడు కొలువుదీరిన శబరిమల అయ్యప్ప స్వామివారి సన్నిధానానికి 41 రోజుల దీక్షలో భాగంగా స్వామివారి ఇరుముడి చెల్లించేందుకు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఇలా 4-5 రాష్ట్రాల నుండి స్వామివారి ఇరుముడి చెల్లించేందుకు శబరిమలలో స్వాములు లక్షలాదిగా చేరుకున్నారు. అయితే ఈ క్రమంలో ప్రపంచ దేశాలనే గడగడలాడించిన కరోనా మళ్లీ మొదలైందన్న వార్తలు రోజు వింటూనే ఉన్నాం. కాగా ఎక్కడ అధిక సంఖ్యలో జనసందోహం ఉంటుందో ఆ ప్రాంతం గుడి బడి అన్న తేడా లేకుండా కరోనా విజృంభిస్తుంది. గత 3 సంవత్సరాల కిందట జరిగిన పరిణామమే దీనికి నిదర్శనం. అందుకు కేరళ రాష్ట్రంలో శ్రీ అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన లక్షలాది సంఖ్యలో భక్తులకు కేరళ గవర్నమెంట్ కరోనా నిబంధనలు వర్తిస్తాయని భక్తులకు పలు సూచనలు చేస్తూ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.